19 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మాల మధువులకి ఇవ్వమన్నాడు. అది 19 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ చదువుతున్నాడు? ఉచిత నిర్బంధ విద్య. ఈ దేశంలో విద్యా వ్యాపారమైంది. ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మనం చదువుకున్న స్కూలు కాలేజీలు కనబడుతున్నాయా? చలే జారే పూరా. ఇంకా రిజర్వేషన్ కోసం లొల్లు పెడతారు మా వాళ్ళు. రిజర్వేషన్ లేదు. ఎప్పుడో ఎల్పిజి పేరు మీద ఖతం చేసి పడేసారు. అంత ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా రిజర్వేషన్ ఏడు ఉన్నది? నేను చెప్తున్నా ఈ సభాముఖంగా తీసిపడే రిజర్వేషన్ అవసరం లేదు మాకు. అవసరమా? ఇంకా రిజర్వేషన్ మీద బతుకుతున్నామా? వాడేమో మొత్తుకుంటుడు వీళ్ళు రిజర్వేషన్. ఒరే నీ అమ్మ, కేసీఆర్ గారు రేపు పొద్దుగాల 1000 ఉద్యోగాలు ఇస్తే అందులో 270 ఉద్యోగాలు బీసీలకు పోతాయి. పోవా? వీడికి ఉద్యోగం వస్తుంది అంబేద్కర్ వల్ల. ఊర్లలో ఉన్నటువంటి బీసీలలో చాలా మందికి తెలుసు నాకు ఉద్యోగం వచ్చిందే రిజర్వేషన్ వల్ల. నీ ఏ ఒక్కడన్నా సరే చీము నెత్తున్నది నీ ఒంట్లో. ఎన్నడన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోడ్డు పొండ పోయేటప్పుడైనా అంబేద్కర్ గారు నేను సిగ్గులేక చెప్పలేకపోతున్నా కానీ ఈ ఉద్యోగం వచ్చింది నీ వలన చెప్పి ఎన్నడన్నా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకున్నావా? నువ్వు బయటకు వచ్చి మాట్లాడి ఉంటే అరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలో, కానీ నాలాగా నువ్వు గొంతు చించుకొని అరుచుంటే ఈ రోజు ఆ మతమత్తులో పడేటోళ్ళు కాదు బీసీలు. ఆ విషయం తెలియక ఆ బీసీల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ కావాలంటే మిస్టర్ గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఉండి వద్దు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి 27% రిజర్వేషన్ ఇచ్చిండు.